అందరికీ నమస్కారం. ఈరోజు వజ్రాసనం వేసే ప్రక్రియ మరియు దాని యొక్క ప్రయోజనాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా దండాసన స్థితిలోకి రండి. ఇప్పుడు వజ్రాసనం వేద్దాం. ముందుగా కుడికాలు నెమ్మదిగా మడిచి కుడి మడమను కుడి తుంటి భాగం కిందిగా తీసుకురావాలి. ఇప్పుడు ఎడమ కాళ్ళని మడిచి ఎడమ మడమను ఎడమ తుంటి భాగం కిందిగా తీసుకుని రావాలి. రెండు మడమలు కలిసి ఉన్న ఖాళీ స్థలంలో అలా సుఖంగా కూర్చోవాలి. మోకాళ్ళు ఒకదానికొకటి ఆనించి వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. తల వీపు నేలకు లంబకోణంలో అలా ఉంచాలి. అరచేతులను తొడలపై కానీ మోకాళ్ళపై కానీ అలానే ఉంచి కళ్ళు మూసుకొని అలా ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. మనస్ఫూర్తిగా శరీరంపై లగ్నం చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా వదులుతూ వీలైనంత ఎక్కువ సమయం ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడిని తగ్గిస్తుంది. జాయింట్స్ మరియు మజిల్స్కు విశ్రాంతి లభిస్తుంది. దీంతో స్ట్రెస్ ఫ్రీగా మారుతాయి. అంతేకాకుండా మరింత యాక్టివ్గా పనిచేయాలంటే మోకాల మీద కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఇక ఎవరైనా ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే ఈ భంగిమలో కొద్ది సమయం కూర్చుంటే మంచి రిలాక్స్గా మరియు రిఫ్రెష్ అవుతారు. అంతేకాకుండా ఈ వజ్రాసన భంగిమ వల్ల వెరికోస్ వైన్స్, కీళ్ళ నొప్పులు మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధులు నివారిస్తుంది. ఈ వజ్రాసనం రెగ్యులర్గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీ టోన్ అయి ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఆసనం మిగిలిన ఆసనాల వలె కాకుండా రోజులో 24 అవర్స్లో ఎప్పుడైనా వేయచ్చు. ఈ ఆసనంలో కూర్చొని బుక్స్ చదువుకోవచ్చు, మెడిటేషన్ చేయుటకు, ప్రాణాయామం చేయుటకు చక్కని ఆసనం. రిలాక్స్. అలా దండాసన స్థితిలోకి రండి. ఇప్పుడు సుఖాసనంలో అలా కూర్చోండి. అందరికీ ధన్యవాదాలు.